సో వెల్కమ్ టు మై ఛానల్ సుబ్బో టాక్స్. సో అక్కడ ఆంధ్ర పాడ్కాస్టర్ అని ఒక యూట్యూబ్ ఛానల్ ఉంటుంది. అది వైఎస్ఆర్సీకి సంబంధించిన పేటీఎం ఛానల్ లాగా పనిచేస్తూ ఉంటుంది. వాళ్ళు ఇచ్చే డబ్బులకు ఆశపడి వీడియోలు చేస్తూ ఉంటాడు. సో మీకు తెలిసిన విషయం అందరికీ అనుకుంటా, లేకపోతే ఇక్కడ ఫోటో పెడతా, ఛానల్కి సంబంధించిన డీటెయిల్స్ పెడతా. మనవాడు ఏమంటున్నాడంటే, అన్నా క్యాంటీన్, ఆంధ్రప్రదేశ్లో అన్నా క్యాంటీన్ ఓపెన్ చేసిన చంద్రబాబు నాయుడు. సో అన్నా క్యాంటీన్లో మెయిన్ సెంటర్లో మాత్రమే ఉన్నాయి, ప్రజలకు అందుబాటులో లేవని చెప్తా ఉన్నాడు. మెయిన్ సెంటర్లో అంటే మెయిన్ సెంటర్లో ఉంటుంది, ఎందుకంటే ఫ్రీ కాబట్టి, ₹5 భోజనం కాబట్టి. ప్రజలు ఎక్కడైతే రష్ ఏరియా ఉంటుందో, ఎక్కడైతే లేబర్ వర్కర్లు ఎక్కువగా ఉంటారో, ఎక్కడైతే జనం ఎక్కువ గుమిగూడతారో అట్లాంటి ప్రదేశాలలో మాత్రమే, ఆటో స్టాండ్ల దగ్గర, లేకపోతే సిటీ సెంటర్లలో, లేకపోతే 4 రోడ్ల మధ్యలో ఆ ప్లేస్లలో మాత్రమే, మంచి కమర్షియల్ ప్లేస్లలో మాత్రమే అన్న క్యాంటీన్లు ఉంటాయి. మనోడు లాజిక్ ఏంటంటే, ఊర్లలో పెట్టాలి కదా, దూరం పెట్టి ఒక సామాన్యుడు ₹5 భోజనం చేయడానికి 30-40 కిలోమీటర్లు ప్రయాణం చేయాలి. ఆ ప్రయాణం చేయడానికి డబ్బులు ఖర్చు 200-300 ఖర్చు పెట్టుకొని ఆ ₹5 భోజనం కోసం వెళ్ళాలని చెప్పి లాజిక్ మాట్లాడుతూ ఉన్నాడు ఆంధ్ర పాడ్కాస్టర్ గాడు. తెలివితక్కువాడు వీడు. అరే, లేబర్లో పూటకి భోజనం లేని వాళ్ళు ₹5 భోజనానికి చేయడానికి వస్తారు. 200 ఛార్జ్ పెట్టుకున్నాడు వచ్చి 500 భోజనం ఎట్లా చేస్తారు? ఆ లాజిక్ ఎట్లా మిస్ అయినవరా ఆంధ్ర పాడ్కాస్టర్లు? అదే 200 పెడితే రెస్టారెంట్లో వాడే భోజనం చేసుకుంటాడు కదా, ఇక్కడ వరకు రాడు కదా. 200 ఖర్చు పెట్టుకుని ₹5 భోజనంకి వచ్చినాడు. 200 పెట్టే స్తోమత ఉన్నాడు, ఆడవరకు ఎందుకు వస్తాడు రా ఆంధ్ర పాడ్కాస్టర్? ఏం తెలివిరా బాబు నీది? భజన చేసుకోవాలంటే ఆ వైఎస్ఆర్సీపీ కండువ వేసుకొని భజన చేసుకో, అంతేగాని లేకి మాటలు మాట్లాడకు. ఆ 200 పెట్టలే స్తోమత లేనోళ్ళే కదా, ఆ 200 స్తోమత లేనోళ్ళు, ఆ 200 దాచుకునేటోళ్ళు, ఆ 200 ఫ్యామిలీకి పనికొస్తాయి అనేటోళ్ళే కదా ₹5 భోజనం చేస్తారు. 100 కిలోమీటర్లు ప్రయాణం చేసి ₹5 భోజనం కోసం వస్తారు కదా అని మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకు వస్తారు అంత దూరం నుంచి ప్రయాణం చేసి? జనం మేము పిచ్చోళ్ళ? నీకు బుర్ర ఉందా, లేకపోతే నీకు స్క్రిప్ట్లు ఇచ్చే నాయకులకు బుర్ర ఉందా? నాకు అర్థమవుతలేదు. కానీ ₹5 భోజనం అంటే సామాన్య ప్రజలకి 100-200 ఖర్చులు పెట్టుకోలేని లేబర్ వర్కర్లకి, ఒక రోజుకి 500 సంపాదించుకునేటోళ్ళకి, 200-300 సంపాదించుకునేటోళ్ళకి వాళ్ళకి ₹5 భోజనం అంటే ఆ సంపాదించిన డబ్బు వాళ్ళకి సేవ్ అవుతుందని 30-40 కిలోమీటర్లకు ₹5 భోజనం కోసం వచ్చి ₹200 ఖర్చు పెట్టుకుంటాను కామెంట్లు చేస్తూ ఉన్నారు. సరే, ప్రతి ఊరికి ఇవ్వాలి మరి అన్నా క్యాంటీన్ ఇచ్చేదే ఫ్రీగా, దాన్ని యూజ్ చేసుకుంటారు జనం. ఎక్కడ అవైలబుల్ ఉంటే ఎక్కడ అవైలబుల్ ఉంటే అక్కడ యూజ్ చేసుకుంటారు. నిజంగా తినాలనిపిస్తే ప్రయాణిస్తారు. మరి నిజంగానే తినాలనుకుంటే అంత దూరం ప్రయాణించి తింటారు, డబ్బులు సేవ్ చేసుకోవడానికి. ఏం లాజిక్ రా బాబు నీది? ప్రతి ఊర్లో ప్రతి ఇంట్లో అన్న క్యాంటీన్ పెట్టాలన్నట్టు మాట్లాడుతూ ఉన్నావు. వైఎస్ఆర్సీపీ కంటిన్యూ వేసుకొని వీడియోలు చేసుకోవాలి అదరా బాబు. నువ్వు ఇంత పచ్చిగా బుద్ధి లేకుండా వీడియోలు చేస్తావు, ఇంతసేపు భజన చేస్తూ ఉంటావు. 2 కంపారిజన్లు ఎందుకు మాట్లాడతావురా? వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన నాయకులు ఆ గతంలో ప్రభుత్వం చేసిన దాన్ని సమర్థిస్తావు, సేమ్ ఇష్యూని. ఇక్కడికి వస్తే వ్యతిరేకిస్తావు.